సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రకాశం జిల్లాలో వైసీపీ అభ్యర్థులు ప్రచారంలో దూకుడు పెంచారు. దర్శి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి నియోజకవర్గమంతా చుట్టేస్తున్నారు. బూచేపల్లితో పాటు భార్య నందిని తల్లి జెడ్పీ చైర్మన్ వెంకయ్యమ్మ కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. గ్రామంలో పర్యటిస్తున్న బూచేపల్లి కుటుంబానికి పెద్ద ఎత్తున ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది. వచ్చే ఎన్నికల్లో దర్శిలో తాను రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్న శివప్రసాద్ రెడ్డితో మా ప్రకాశం కరెస్పాండెంట్ సురేష్ ఫేస్ టు ఫేస్. అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇప్పటికే ఆయన దర్శన నియోజకవర్గం మొత్తం ఒకసారి పర్యటించి మళ్ళీ ప్రస్తుతం పట్టణ ప్రాంతంలోని కొత్తరెడ్డిపాలెంలో పర్యటిస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే ఆయనతో పాటు ఇటు ప్రజలు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ బూచేపల్లి అమ్మ కానీ పెద్ద ఎత్తున ఆయనతో పాటు తిరుగుతున్న ప్రచారంలో పాల్గొన్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆయన మనతో పాటు కొత్తరెడ్డిపాలెం ప్రచారంలో చేస్తూ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ మీరు కొత్తరెడ్డిపాలెంలో ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ ప్రజల నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది మీకు? కొత్తరెడ్డిపాలెంలో గడపడ కార్యక్రమానికి ప్రతి ఇంటా తిరిగాము. నేను ప్రకాశం జిల్లా జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ గారు. ఈ గ్రామంలో ఎక్కడ పోయినా కూడా మేము జగన్మోహన్ గారి ద్వారా బెనిఫిట్ పొందాము. జగన్ నాయకత్వంలో పేదవాళ్ళందరికీ సహాయం చేస్తున్నాడు. ముఖ్యంగా రైతుల కోసం ఎన్నో సంస్కరణలు పెట్టి, ముఖ్యంగా ఆర్బీకేలు సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత రైతులందరికీ అండగా ఉన్న ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ ప్రభుత్వం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా నీరాజనాలు పలుకుతూ ప్రతి ఒక్కరు పూలవర్షంతో కురిపించుకుంటూ మంగళహారతి ఇచ్చుకుంటూ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారి పరిపాలన బాగుందని చెప్పేసి ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా వచ్చి ఆశీర్వదిస్తున్నారు. సార్, దర్శిలో చూసుకుంటే ఇక్కడ చూస్తే ఇటు టీడీపీ ఏదైతే గొట్టిపాటి లక్ష్మి గారు ఉన్నారో ఉమ్మడి కుటుంబ అభ్యర్థి, ఆమెతో పాటు ఇంకా చాలామంది మిమ్మల్ని ఓడించే ప్రయత్నం చేస్తున్నారు. చాలామంది కలిసి దీన్ని మీరు ఏ విధంగా చూస్తారంటారు? మొట్టమొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారిని నమ్మే ప్రసక్తి లేదు. 2014 సుమారు 600 పైన హామీలు ఇచ్చి రైతులందరికీ రుణమాఫీ చేస్తా అన్నాడు, డ్వాక్రా రుణమాఫీ చేస్తా అన్నాడు, ఇంటింటా ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, నిరుద్యోగ భృతి కల్పిస్తా అన్నాడు, కలబుల్లు మాటలు చెప్పాడు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఒకసారి మాట ఇచ్చి మాట మీద నిలబడే వ్యక్తి ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ గారు. పోయినసారి ఎలక్షన్ల ముందు నవరత్నాల పథకాలను ప్రవేశపెట్టి ఆ పథకాలు ప్రతి పేదవాడి ఇంటికి చేర్చారు. కాబట్టి మేము పథకాలని పేదవాళ్ళకి అందిని మేము చేసిన గవర్నమెంట్లో ఎంత పేదవాళ్ళకి సహాయం చేసాము అని మళ్ళీ ప్రతి గ్రామానికి ఓటు అడుగుతున్నాం. మేము సహాయం చేసాం, ఓటు అడగమని చెప్పి అడుగుతున్నాం. అందువల్ల మమ్మల్ని నమ్ముతారు. కానీ 3 కోటాలు వచ్చినా 3 జెండాలు అయినా 10 జెండాలు అయినా చంద్రబాబు నాయుడు కోటని నమ్మే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు ఒక మోసం చేసే నాయకుడు, వెన్నుపోటు పొడిచే నాయకుడు అని ప్రజలందరూ విశ్వసించారు, నమ్మారు. కూడా అతనికి అవకాశం ఇచ్చేది లేదు. జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. ప్రజల ఆశీస్సులు ఈ ప్రాంతంలో సుదీర్ఘ 20 సంవత్సరాల నుంచి ఇదే ప్రాంతంలో ఉన్నాము. వాళ్ళు కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా పేద ప్రజల కోసం అండగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ లోకల్గా అందుబాటులో ఉండే వ్యక్తి మాకు కావాలి. చిన్న సమస్య వచ్చినా పరిష్కరించే వ్యక్తి శివప్రసాద్ నుంచి ప్రజలను నమ్ముతున్నారు. కాబట్టి మంచి మెజార్టీ గెలిపిస్తాం. ప్రజల ఆశీస్సులు మాకు పూర్తిగా నిండుగా ఉన్నాయి. అయితే ఇక్కడ టీడీపీ అభ్యర్థి చూసుకుంటే తాను లోకల్, మీరు నాన్ లోకల్ అని చెప్పి ప్రచారాన్ని జనాల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఆమెకి అక్కడ కాన్స్టిట్యున్సీలో నర్సరాపేటలో సీటీకి పోయేకి ఏడాకడ పోటీ చేద్దాం ఇక్కడ వచ్చింది. ఆ ఓటు చూసుకుని నర్సరాపేటలో ఉంది, నా ఓటు చూస్తే నా ఊర్లో ఉంది, దశలో ఉంది. ఆమె ఓటుకి అసలు ఆమె ఓటు కూడా ఆమె వేసుకోలేని పరిస్థితి ఉంది. నా ఓటు నేను వేసుకుంటా. ఆమె లోకల్ ఎలా అయింది? ఈ ప్రాంతంలో ఆయన సేవా కార్యక్రమాలు చేసిందా? చేయలేదు కదా. 20 సంవత్సరాల నుంచి ఇక్కడే సేవ చేస్తూ ఉన్నాం. చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు పెట్టాము. ముఖ్యంగా మెడికల్ క్యాంప్స్ కానీ మా నాన్నగారి టైంలో కానీ మా టైంలో కానీ పెద్ద పెద్ద మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేసాము. అదేవిధంగా ఐ క్యాంప్స్ ఏర్పాటు చేసాము. పేద ప్రజల కోసం అందుబాటులో ఉన్నాము. చిన్న సమస్య వచ్చినా మేము అందుబాటులో ఉన్నాము. గుళ్ళకి, గోపురాలకి, మసీదులకి సహాయం చేస్తున్నాము. మమ్మల్ని లోకల్గా భావించి ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉండే వ్యక్తిని చూసుకుంటున్నారు. ఎక్కడో సీజన్ ప్రకారం 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చిపోయే వాళ్ళని ఎవరిని ఆదరించరు, అభిమానించరు. చూసుకుంటే చంద్రబాబు నాయుడు తాజాగా సూపర్ 6 అనే పథకాలు ఇచ్చారు. ఇతను మేనిఫెస్టోకి వచ్చారు. అంటే ప్రజలకి ఈ 3 వంట గ్యాస్ సిలిండర్లు కానీ, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కానీ, నిరుద్యోగ భృతి 3000 కానీ ఇలాంటి హామీలు ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఆయన 6 కాదు 100 హామీలు ఇచ్చినా ఆయన నమ్మరు. 2014లో హామీలు ఇచ్చాడు, ఏం నిలబెట్టుకోలేకపోయాడు. చంద్రబాబు నాయుడు మోసపోతుగా చేస్తాడు అని ప్రతి ఒక్కరికి తెలుసు. హామీలు నెరవేర్చే ముఖ్యమంత్రి రాష్ట్రంలో జగన్మోహన్ గారు. అతను కావాలని ప్రజలను మభ్యపెట్టడం కోసం చేస్తున్నాయి. స్థానికంగా ఉన్న తాగునీటి సమస్యలు, అట్లాగే మంచినీటి సమస్యలు కానీ, లేకపోతే రైతులకు వాటర్ ప్రాబ్లమ్స్ కానీ మీరు అధికారంలోకి వస్తే ఏం చేస్తారు వాటి గురించి? దర్శి నియోజకవర్గం మొదటి నుంచి కూడా రైతులు ఎక్కువగా ఉండే ప్రాంతం. ఈ రైతుల కోసం అండగా ఉండడం కోసం గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ ఇప్పుడున్నా కూడా సాగునీరు ఇబ్బంది లేకుండా ప్రతి పొలం, ప్రతి చివరి భూమి వరకు కూడా అందుబాటులో ఉండేసి ప్రతి ఎకరం తడవాలని చెప్పేసి సాగునీరు కోసం పోరాటం చేసి నీళ్ళు ఇప్పిస్తాము. అదేవిధంగా మంచినీటి సమస్య మాకు కుర్చేడు దొనకొండ ప్రాంతం కొంచెం మంచినీటి సమస్య ఉంది. ఆ మంచినీటి సమస్య మనం సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఎలక్షన్ అయిపోయిన పాటనే 2 కొత్త స్కీమ్స్ ఏర్పాటు చేసి ఆ స్కీమ్స్ ద్వారా ప్రతి గ్రామానికి కూడా సురక్షిత నీళ్ళు ఇస్తాము. అదేవిధంగా మంచినీటి చెరువులు కూడా ప్రతి గ్రామానికి నీళ్లు నింపేసి, అదేవిధంగా చెరువులు అన్ని గ్రామాల్లో ఉన్న చెరువులు కూడా ఆధునీకరణ చేసి లిఫ్ట్ ఇరిగేషన్ అవసరమైతే లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ప్రతి ఊరికి నీళ్ళు ఇచ్చి చెరువులో నీళ్ళు ఏర్పాటు చేస్తామని
అదేవిధంగా ఈ ప్రాంతం మొత్తం దొనకొండ ప్రాంతం కొంచెం వెనకబడిన ప్రాంతం కాబట్టి కొంచెం ఇండస్ట్రీస్కి రావడం కోసం కృషి చేసి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. ఇది బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు చెప్తుంది. చంద్రబాబు ఇచ్చే సూపర్ 6 హామీలు కానీ ఇతర హామీలు కానీ ప్రజలు నమ్మే పరిస్థితి అని, జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వాళ్ళే సంక్షేమం కానీ ఇటు అభివృద్ధి కానీ జరుగుతుందని, అట్లాగే దర్శిలో ఉన్న తాగునీటి సమస్యలు ఏదైతే దర్శి నియోజకవర్గంలో ఉన్న దొనకొండ కానీ ఇతర మండలంలో ఉన్న తాగునీటి కానీ రైతులకు కావాల్సిన తాగునీటి సమస్య కానీ తాము అధికారంలోకి వచ్చిన తీరుస్తామని బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి చెబుతున్నారు. కెమెరామెన్ జయరావుతో సురేష్, రాజ్ న్యూస్, దర్శి.